సార్, రాజకీయ నాయకులు నేను చాలామందిని చూశాను, కానీ మీ అంత యాక్టివ్గా ఒక యువకుడులాగా అసలు మీరు మాట్లాడుతుంటే నాకు ఒక రకమైనటువంటి అసూయ కలుగుతుంది. భగవంతుడు మీకు ఇంత శక్తినిచ్చాడు. నేను ఒక టీచర్గా ఒక గంట సేపు చెప్పిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటా. నేను మీ యొక్క స్పీచ్ ఎప్పుడు వింటా, అసలు ఎప్పుడు కూడా అలసట కానీ దాంట్లో తప్పులు కానీ ఎక్కడ దొరికినట్లు నాకు కనిపించలా. కానీ భగవంతుడు మీకు ఇలాంటి వాగ్దాటి ఇచ్చినందుకు, శక్తినిచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక సోషల్ స్టడీస్ టీచర్గా నాకు ఒక డౌటు నా మదిలో లెగుస్తుంది. ఎందుకంటే నేను ఈ మధ్య సంక్రాంతి సెలవులకి హైదరాబాద్ వెళ్ళే, ఇంతవరకు నేను ఎప్పుడూ చూడాల. 12 గంటల తర్వాత హైదరాబాద్ వెళ్తే మా అల్లుడు కారులో తీసుకెళ్తండి, అసలు సింగపూర్ ఎలా ఉంటుందా, అమెరికా ఎలా ఉంటుందా, జపాన్ ఎలా ఉంటుందా అని నాకు అనిపించింది. అంత అభివృద్ధి చేశారు. సరే, ఇప్పుడు మీరు, నా సందేహం ఏంటంటే జనాభా నిర్వహణ చేయాలి మనం. మీరు ఇప్పటికే సంక్షేమ పథకాలు అభివృద్ధిలో చాలా ముందుగా ఉన్నారు. మరి జనాభా నిర్వహణ అతిగా పెరిగితే ఇలాంటి హైదరాబాద్ లాంటి పట్టణాలను మనం ఎక్కువగా అభివృద్ధి చేయవచ్చా? సంపద సరిపోదా లేదా అనేది నాకు ఒక డౌటు. ఎందుకంటే నేను పక్కా పల్లెటూరు నుంచి వచ్చా. ఇప్పటికీ విద్య, వైద్యము, ఆరోగ్యము ఈ రంగాల్లో పల్లెటూరులో ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి దానికి సంపద కావాలి. ఆ సంపదని సృష్టిస్తారు మీరని నాకు నమ్మకం ఉంది. మరి మా పల్లెటూర్లు కూడా ఆ హైదరాబాద్ లాగా కళకళ ఆడాలని, ఒక సింగపూర్ లాగా పల్లెటూర్లు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా అవటానికి సంపద సరిపోతుందా లేదా అనేది నా ఒక డౌట్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు అనేది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సహజ వనరులు, సహజ వనరులు నిర్మాణం చేసే దాంట్లో మానవుల యొక్క పాత్ర, దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయడంలో కానీ. మూడవది మానవ వనరులు. నా లెక్క ప్రకారం అన్నింటికంటే గొప్పది మానవ వనరులు. నేను ఒక మాట మీకు చెప్పాను, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, నరేంద్ర మోడీ గారిని. ఒక దేశానికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక గ్రామానికి కానీ, ఒక కంపెనీకి కానీ లీడర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్న కూడా మాట్లాడుతూ బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు, ఇంకా 100 సంవత్సరాలైనా ఏఐ వస్తుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది, సృజనాత్మక శక్తి రాదు, అది ఇవ్వాలంటే మనుషులే ఇస్తారని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని దేశాలు ఏజింగ్ ప్రాబ్లంతో సతమతం అవుతున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, సంపద ఉంది. కనీసం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలంటే, మందులు ఇవ్వాలంటే రోబోస్ కూడా వచ్చాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రోబో ఈజ్ ఎ రోబో, మనిషి ఈజ్ ఎ మనిషి. మనిషిని రీప్లేస్ చేసేది ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఏది రాదు. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద మనం సృష్టించేది. మీరు ఒక మాట అన్నారు, హైదరాబాద్. నేను ముఖ్యమంత్రి అయ్యాను, అయినప్పుడు నేను ఆలోచించాను, నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజు సమస్యలు మీరు చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చేవాడిని. నేను అందరికీ చెప్పాను, నన్ను నమ్మారు. 9 ఏళ్లు సమయం ఇచ్చారు. బెస్ట్ పాలసీస్ క్రియేట్ చేశాను, పబ్లిక్ పాలసీ. అందుకే ఒక మాట చెప్తున్నా మీ అందరికీ, పబ్లిక్ పాలసీ అనేది డెడ్లీ కాంబినేషన్. ఇక్కడే ఎకనామిక్ అడ్వైజర్ గారు ఉన్నారు ప్రధానమంత్రి గారికి. ఒక రాజకీయంగా ఉండే ఒక వ్యక్తి కానీ, పార్టీ కానీ పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ఆ పబ్లిక్ పాలసీ ద్వారా ఎనలేనటువంటి సంపద కానీ, ఎంపవర్మెంట్ కానీ సమాజానికి జరుగుతుంది. హైదరాబాద్లో నేను ₹1 రాష్ట్ర బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు. నాకు హైదరాబాద్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండేటివి.
నిజాం ల్యాండ్స్ అన్ని. ఆ ల్యాండ్స్ ఇచ్చి నీళ్లు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చాను. ఎవరు సాధ్యం కాదనుకుంటే కృష్ణా జలాలు 9 monthsలో తీసుకొచ్చాను. కరెంటు లేకపోతే కరెంట్ ఇచ్చాను. ఆ రోజు అనేవాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. 25 ఏళ్లలో రంగారెడ్డి జిల్లా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. బాంబే కాదు, ఇంకొకటి కాదు, రంగారెడ్డి జిల్లా. వై? ఆ సంపద అక్కడ సృష్టించాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చినాక పీపీపీ మోడల్స్ వచ్చాయి. మనం డబ్బులు పెట్టడం లేదు, అవకాశాలు ఇస్తున్నాం. వాళ్ళు పీపీపీ మోడల్లో క్రియేట్ చేశారు. ఒక హైటెక్ సిటీ పీపీపీ మోడల్. ఐటీ కంపెనీస్ వచ్చాయి, బయోటెక్నాలజీ పార్క్ వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ₹1 లేకుండా కడితే ఈరోజు 17% హైదరాబాద్ అభివృద్ధికి ఒక ఎయిర్పోర్ట్ సహకరిస్తా ఉంది. ఒక ఔటర్ రింగ్ రోడ్ వేశాం, 165 కిలోమీటర్లు. అది హైదరాబాద్కు ఒక వడ్డాణ మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఒక మాట అన్నారు, హైదరాబాద్లో నాకు 9 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, నేను ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశా. అది అయిన తర్వాత ఏమైంది? నేను ఓడిపోయిన తర్వాత 10 ఏళ్లు పట్టింది నాకు తిరిగి రావడానికి. అదే గాని 2004లో మళ్లీ గెలిచి ఉండుంటే ఈరోజు తెలుగు జాతి ఎక్కడుండేదో ఒక్కసారి ఊహించుకోమని మిమ్మల్ని కోరుతున్న. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు వేసిన ఫౌండేషన్తో సింగపూర్ కంటే బెటర్గా, దుబాయ్ కంటే బెటర్గా హైదరాబాద్ వచ్చింది. విభజన జరిగింది. ఇక్కడికి వచ్చి దానికంటే బెస్ట్ సిటీ ఇక్కడ కట్టేవాళ్ళం. విశాఖపట్నం తయారయ్యేది, తిరుపతి తయారయ్యేది, రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయ్యేది. అందుకే ఈరోజు మీకు అందరికీ ఇక్కడ టెంట్లో వేసి ఇక్కడ కూర్చొని పెట్టారంటే ఏ కార్యక్రమం జరిగినా అమరావతి నుంచే చేయాలనే దృఢ సంకల్పంతో తొందరలోనే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగాలని ఇక్కడే పెట్టాను.